నెల్లూరులో ఉన్న ఈ పురాతన ఆలయానికి వెళ్తే ఒక ప్రశాంతమైన లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. అసలు ఈ స్వామివారు ఎందుకు పశ్చిమం వైపు చూస్తున్నారో తెలుసా? హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయము. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచైనా, రైల్వే స్టేషన్ నుంచైనా చాలా ఈజీగా ఆటోలైతే దొరుకుతాయండి. నెల్లూరుకు వచ్చిన చాలా మంది భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మేము కూడా అలానే ఈ ఆలయానికైతే వెళ్ళాము. ఆలయానికి చేరుకున్న వెంటనే మనకు కనిపించేది గోపురం అండి. చాలా భారీ పెద్ద గోపురం అన్నమాట. ఆ గోపురాన్ని చూస్తూనే మనసులో ఒక భక్తి భావం కలుగుతుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. సిటీ మధ్యలో ఉన్నా కూడా ఈ ఆలయానికి వచ్చాక చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రధాన ప్రత్యేకత ఏంటంటే, స్వామివారు పశ్చిమ దిశగా అంటే పెన్నా నది వైపు చూస్తూ మనకు దర్శనమిస్తారు. భారతదేశంలో చాలా ఆలయాల్లో దేవుళ్ళందరూ తూర్పు వైపు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పశ్చిమాభిముఖంగా మనకు దర్శనం ఇవ్వడమే ప్రత్యేకం. అలానే ఆలయం వెనుక కశ్యప మహర్షి విగ్రహం ఉంది చూడండి. పక్కనే ఉన్న రావి చెట్టు, వేప చెట్టు ఈ ప్రదేశానికి మరింత ఆధ్యాత్మిక అందాన్నిస్తుంది. అలానే నాగుల పుట్ట గూడా ఉంది. కశ్యప మహర్షి కారణంగానే మనకు ఈ రంగనాథ స్వామి అయితే నెల్లూరులో కొలువయ్యారండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాను. కశ్యప మహర్షి ఎందుకు తపస్సు చేశారు అనేది. ఇంకా ఆలయం పక్కనే ప్రవహించే పెన్నా నది దగ్గరికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది అక్కడే కూర్చొని గాలి ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు చూడండి. సాయంత్రం టైంలో అయితే మాత్రం ఈ ప్రదేశం ఇంకా అందంగా కనిపిస్తుందంట. మేము వెళ్ళేసరికి 12 అలా అయింది టైము. స్వామివారిని దర్శించుకుంటూనే మనం బయటికి వస్తూనే ఆండాళ్ అమ్మవారైతే మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత ప్రదక్షిణం చేస్తూ వెళ్తూనే మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక వెంటనే లక్ష్మీదేవి ఆలయం కూడా మనం చూడవచ్చు. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పక్క నుంచి ఇంకొంచెం ముందుగా వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కనిపిస్తుందండి. ఈ ఆలయం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలలో ఎంతో అందంగా చెక్కబడ్డారు చూడండి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోతూనే మనం బయటికొస్తూనే మనకైతే ప్రసాదాలు గూడా ఇస్తున్నారిక్కడ. ఇంకో చిన్న సమాచారం ఏంటంటే, స్వామి వారిని దర్శించుకోవాలి అంటే అంతరాలయంలో మనం దర్శించుకోవాలంటే రూ. 50 టోకెన్ అయితే తీసుకోవాలండి. మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా ఈ రూ. 50 టోకెన్ తీసుకొని స్వామి వారిని అంతరాలయ దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడే మనం పెన్నా నది దగ్గరే గోశాల కూడా చేయవచ్చు. ఇక ఆలయంలో అయితే స్వామివారికి ప్రతి నిత్యం అయితే పూజలు చాలా ఘనంగా జరుగుతాయంటండి. ఆలయానికి వచ్చిన ప్రతి భక్ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరి భక్తితో ఒక తెలియని ప్రశాంతత అయితే కలుగుతుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చాక మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత పవిత్రమైన అనుభూతి అయితే కలుగుతుందండి. ఈ ఆలయాన్ని మీరు ఇప్పటికే దర్శించుకొని ఉంటే మీ అనుభూతిని కామెంట్ చేయండి. ఇంకా ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికమైన దేవాలయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.